నమస్తే. ఇది ఎనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు అందించినటువంటి ఎక్స్క్లూజివ్ ఎనాలిసిస్. ఈ వార్త ప్రధాన మీడియాలో పతాక శీర్షిక కింద రావాల్సిన వార్త, కానీ కనీస కవరేజీ లేదు. ఫిబ్రవరి 2 శుక్రవారం రోజున హర్ష మందర్ మీద సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. ఆరోపణలు ఏంటి అంటే, విదేశీ నిధుల దుర్వినియోగం, FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ క్రింద. ఎవరి హర్ష మందర్? హర్ష మందర్ IAS ఆఫీసర్. జార్జ్ సోరోస్, సోనియాలకి హర్ష మందర్ చాలా దగ్గరి సన్నిహితుడు. అంతేకాదు UPA 1, UPA 2 అంటే 2004 నుంచి 2014 వరకు అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా చలామణి అయ్యాడు. ఈ హర్ష మందర్ IAS ఆఫీసర్ 2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఇతడు తన పదవికి రాజీనామా చేశాడు. సేవా ఉద్యమం పేరుతో యాక్టివిస్ట్ అవతారం ఎత్తాడు. 2004లో UPA అధికారంలోకి రాగానే అసలు రంగు బయటపడింది. 2004లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు ఇతడు. ఆ NACలో హర్ష మందర్ ఒక సభ్యుడు. సోనియా NAC చైర్మన్. ఈ NAC ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ప్రధాని మన్మోహన్ సింగ్కి సలహాలు సూచనలు ఇవ్వడానికి. నిజానికి సోనియా చైర్మన్గా ఉన్న ఈ NAC ఏది చెబితే అదే చేశారు మన్మోహన్ సింగ్. పరోక్షంగా సోనియా అండ్ కో దేశాన్ని పరిపాలించారు 10 ఏళ్ల పాటు NAC ద్వారా. హర్ష మందర్ NACలో సభ్యుడిగా ఉన్నప్పుడే మత ఘర్షణల బిల్లు ముసాయిదా తయారైంది, కమ్యూనల్ వైలెన్స్ బిల్. ఇది ఎంత ప్రమాదకరమైందో మీకు ఇదివరకే సమాచారం తెలిసి ఉండొచ్చు. ఈ బిల్లు ముసాయిదాలో ఏముందో తెలుసా? దేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరిగినా మెజారిటీలదే బాధ్యత, అంటే ఇండైరెక్ట్గా హిందువులదే బాధ్యత. అంటే ఒక 4 ఉన్మాదులు వచ్చేసి ఒక 100 మంది మీద, అమాయక ప్రజల మీద దాడి చేస్తే ఆ 100 మంది అమాయకులు ప్రతిఘటించి పొరపాటున వీళ్ళకు ఒక చిన్న గీతంత గాయం చేసినా అరెస్టు చేసేది ఈ 4 కాదు, ఆ 100 మందిని. కారణం వారు మెజారిటీ కాబట్టి. సో ఇక్కడ మెజారిటీ అనే పదాన్ని ఉపయోగించి హిందువుల్ని బందీఖానాలో పెట్టడానికి అని చెప్పి తయారు చేసినటువంటి కమ్యూనల్ వైలెన్స్ బిల్ అనేది చాలా ప్రమాదకరమైంది. అప్పట్లో దీన్ని కాంగ్రెస్ తీసుకురావాలని ట్రై చేసింది. సో ఈ బిల్లు ముసాయిదాలో ఏముంది అంటే, దేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరిగినా హిందువులే బాధ్యత వహించాలి, పోలీసులు కేసు హిందువుల మీదే పెడతారు, హిందువులే తాము నిర్దోషులు అని నిరూపించుకోవాలి కోర్టులో. ఈ బిల్లు ముసాయిదాను రూపొందించడంలో ఈ హర్ష మందర్తో అతని మిత్రుడు బ్రిటన్ జాతీయుడైనటువంటి జీన్ డ్రేజ్ కూడా ఉన్నాడు. 2011లో ఈ బిల్లు ముసాయిదా సిద్ధం అవగానే అంతకుముందు హర్ష మందర్, జీన్ డ్రేజులు ఇద్దరు కూడా NACల నుండి వైదొలిగారు. హర్ష మందర్ 2 NGOలను నిర్వహిస్తూ ఉన్నాడు. IAS అధికారి అయి ఉండి NGOలని ఎలా నడుపుతూ ఉన్నాడు? ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ NGOలని ఎలా స్థాపించాడు? 1998, 2002 వరకు ఉద్యోగం చేస్తూ NGOలని స్థాపించాడు. అవేంటంటే అమన్ బిరాదారీ ట్రస్ట్, రెండోది సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్. ఈ 2 NGOలకి బ్రిటన్ పౌరుడైనటువంటి జీన్ డ్రెజ్ సహ వ్యవస్థాపకుడుగా ఉన్నాడు. ఈ 2 NGOలకి 1998 నుంచి 2002 మధ్య అప్పటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి భారీగా విరాళాలు వచ్చాయి. తాను IAS అధికారిగా ఉంటూ నడిపినటువంటి NGOలలో బ్రిటిష్ జాతీయుడైనటువంటి జీన్ డ్రెజ్ వాటిని నడిపాడు. అందుకే వాజ్పేయి ప్రధానిగా ఉన్న 2002లో తన IAS ఉద్యోగానికి రాజీనామా చేశాడు హర్ష మందర్. 2004లో UPA అధికారంలోకి రాగానే NACలో సభ్యుడవడమే కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగాడు. ఎందుకంటే సోనియా, జార్జ్ సోరోస్లకి అత్యంత సన్నిహితుడు కాబట్టి. NACలో సోనియా, హర్ష మందర్తో పాటుగా ఈ బ్రిటిష్ జాతీయుడైనటువంటి జీన్ డ్రేజ్ను కూడా సభ్యుడిగా నియమించింది ఎందుకు? సోనియా, రాహుల్కి బ్రిటన్తో ఏం సంబంధం? గత 10 ఏళ్ల నుంచి బ్రిటన్, పాకిస్తాన్ దేశాల ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారిపోతూ వచ్చింది? ఎన్నడూ లేని విధంగా బ్రిటన్, పాకిస్తాన్లలో వరుసగా ప్రధానులు ఎందుకు మారుతూ ఉన్నారు? లోతుగా అధ్యయనం చేస్తే కానీ ఈ ప్రశ్నలకి సమాధానం దొరకదు. హర్ష మందర్ ఒక విదేశీ NGO అయినటువంటి యాక్షన్ ఎయిడ్కి భారత్లో మేనేజర్. 2014లో మోదీ దీన్ని నిషేధించారు. విచిత్రంగా ఈ యాక్షన్ ఎయిడ్ NGOకి కూడా 1998 నుంచి 2002 వరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి భారీగా విరాళాలు వచ్చాయి. హర్ష మందర్ ఢిల్లీలో ఉన్నటువంటి మరో NGO క్విల్ ఫౌండేషన్లో కీలకమైన స్థానంలో పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్విల్ ఫౌండేషన్ దేనికోసం స్థాపించబడింది అంటే, ఈ క్విల్ ఫౌండేషన్ అనేది భారత్లో ముస్లింల మీద హిందువులు చేసే దాడులను, అంటే అలాంటి క్రియేట్ చేసి
ఒక ఫేక్ న్యూస్లను లేకపోతే చిన్న వాటిని భూతద్దంలో చూపించి వాటిని కథనాలుగా రికార్డు చేసి దాన్ని ఒక డేటా బ్యాంకులో ఉంచుతారన్నమాట. టెక్నికల్గా స్ట్రాంగ్ ఆధారాలు అన్నట్లు. అందులో మోరల్గా నిజాల్ని పక్కన పెట్టేసి ఆ డేటా బ్యాంక్ పేరేంటి? DOTO. ఈ DOTO డేటా బ్యాంకును 2018లో ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి ఎవరెవరు హాజరయ్యారు? రామ్ పున్యాని, తీస్తా సెతల్వాద్, జఫర్ ఉల్ ఇస్లాం ఖాన్, జాన్ దయాల్, రవి నాయర్, సబా నఖ్వీ, అలాగే ఇతర యాంటీ బీజేపీ యాక్టివిస్టులు కూడా ఉన్నారు ఇందులో. ఈ క్విల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో DOTO డేటా బ్యాంక్ ఎవరెవరు వాడుకుంటున్నారు? అమెరికాలో ఉన్న NGO పేరు సేవ్ ఇండియా, ఇది వాడుకుంటూ ఉంది. అమెరికాలో ఉన్న ఈ సేవ్ ఇండియా NGO అనేది మరో అమెరికన్ NGO అయిన ICNA, US ఇస్లామిక్ సర్కిల్ ఆఫ్ నార్థన్ అమెరికాకి ముసుగన్నమాట. ICNAను స్థాపించింది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నటువంటి టెర్రర్ గ్రూపులు. నిధులు కూడా టెర్రర్ గ్రూపుల నుంచే వస్తాయి ఈ ICNAకి. ఈ NGOలన్నీ కూడా హర్షమందర్ DOTO డేటా బ్యాంకును వాడుకొని భారత్లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి, మైనార్టీలు ప్రమాదంలో ఉన్నారంటూ మోదీకో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశపు ప్రజాస్వామ్య ప్రభుత్వానికో వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. హర్షమందర్ NGOలోని ఒక సభ్యుడు మరియు ఒక భాగస్వామి అయిన అజిత్ సాహి అమెరికాలో ఉన్న మరో NGO అయినటువంటి ఇండియన్ అమెరికన్ ముస్లిమ్స్ IAMCలో సలహాదారుడు మరియు డైరెక్టర్ కూడా. ఈ IAMCని స్థాపించింది షేక్ ఉబైద్. ఇతనికి జమాతే ఈ ఇస్లామీతో దగ్గరి సంబంధం ఉంది. హర్షమందర్ జార్జ్ సోరోస్కి చెందిన ఓపెన్ సోర్స్ ఫౌండేషన్కి చెందినటువంటి హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అడ్వైజరీ బోర్డుకి చైర్మన్ కూడా. హర్షమందర్ మరో అమెరికన్ NGO అయినటువంటి ద జస్టిస్ ఫౌండేషన్లో ఒక డైరెక్టర్. అలాగే జస్టిస్ ఫౌండేషన్ పెట్టింది ఎవరు? అయూబ్ ఠాకూర్. ఈ అయూబ్ ఠాకూర్ పాకిస్తాన్ ISIకి అమెరికాలో ఉంటున్న ఏజెంట్. హర్షమందర్ విజిటింగ్ ఫ్యాకల్టీగా JNU, జామియా మిలియా ఇస్లామియా, IIM అహ్మదాబాద్, సెయింట్ స్టీఫెన్సన్ మరియు కొన్నింటికి లెక్చర్లు ఇస్తూ ఉంటాడు. ఎంతమంది విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేసి ఉంటాడు ఇప్పటి వరకు. ఇది మరీ నీచం. ఏంటంటే జార్జ్ సోరోస్కి చెందినటువంటి మరో NGO PRIO, ఇది హర్షమందర్తో పాటుగా ఆల్ట్ న్యూస్ జూబర్ పేర్లని నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేషన్ చేసింది. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా మళ్ళీ నామినేషన్ చేస్తూనే ఉంటాడు జార్జ్ సోరోస్. నిన్న పార్లమెంట్లో మోదీ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. ఎందుకు అంటే ఇలాంటి కారణాలే. ఫిబ్రవరి 3న CBI హర్షమందర్ మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దొరికిన ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అందులో వాస్తవాల్ని గ్రహించి ఉతికారేశారు మోదీ. అందుకే నిన్న మోదీ మాట్లాడినప్పుడు ఆయన యొక్క హావభావాలు చూస్తే గతంలో ఎన్నడూ లేనంత ఆగ్రహంగా మనకు కనిపిస్తారు. కారణం ఉంది కదా. ఈ అనాలిసిస్ పై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో వార్త లేదా విశ్లేషణతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.